నిశ్చేష్టులై నిలబడిపోయారు పోలీసులందరూ. ఎందుకంటే అదే పెద్ద పాత్రలో ఒక పిల్లవాడి తల ఉడుకుతూ ఉంది. ఇన్స్పెక్టర్ అడిగాడు, మిగతా శరీర భాగం ఏమైంది అని. అప్పుడు వాళ్ళిద్దరు అన్నారు, మేము తినేసాం సార్. ఈసారి పోలీసులు వాళ్ళని బయటకు వదలకూడదనుకున్నారు. కాబట్టి వాళ్ళపై సెక్షన్ 7, సెక్షన్ 16 కింద కేసు ఫైల్ చేశారు. అంటే యాంటీ టెర్రరిజం, సమాధిని అపవిత్రం చేయడం, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడం వంటివి. 2014 జూన్లో 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. అంటే 2026 జూన్కి విడుదల కానున్నారు. ఈసారి సమాధిని తవ్వి తింటారా, మనుషుల్ని చంపి తింటారా? కాలమే సమాధానం చెప్తుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.